ఒకసారి ఈ వీడియో చూడండి. వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక టైగర్. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహార దీక్ష చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అర్ధరాత్రి నరికి చంపారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? 1980s లో కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల తరపున పోరాడేవారు. ఆయనకి ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. ఆయనకి ఒక కాపు సామాజిక వర్గం నుంచే కాదు, ప్రతి రీజియన్ నుంచి, ప్రతి రిలీజియన్ నుంచి, ప్రతి కాస్ట్ నుంచి ఆయనకి ఫాలోవర్స్ ఉండేవారు. అది December 26, 1988 పేద ప్రజల తరపున పోరాడుతున్న వంగవీటి మోహన్ రంగా గారిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అప్పట్లో ఎటువంటి సోషల్ మీడియా లేదు, కానీ తెల్లవారేసరికల్లా వంగవీటి మోహన్ రంగా గారిని చంపేశారనే వార్త విజయవాడ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ గోదావరి మొత్తం పాకిపోయింది. ఇన్ఫాక్ట్ అప్పటి ఉమ్మడి రాష్ట్రం మొత్తం పాకింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న అభిమానులు విజయవాడని తగలబెట్టేశారు. ఈ ఇన్సిడెంట్ లో 42 మంది చనిపోయారు, వందల మందికి గాయాలయ్యాయి. 200 నుంచి 300 కోట్ల ఆస్తి నష్టం జరిగింది 1980s. ఇప్పుడు లెక్కేస్తే కొన్ని వేల కోట్లు అవుతుంది. 40 రోజులు విజయవాడలో కర్ఫ్యూ పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో రంగా గారి అభిమానులు విరుచుకుపడ్డారనేది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని తగలబెట్టేశారనే చెప్పాలి. మరి